ప్రైజ్ ద లార్డ్. నేటి దినం వాగ్దానము. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగచేసేదను. నిర్గమాకాండము 33వ అధ్యాయము 14వ వచనము. ఇశ్రాయేలీలు ప్రజలెప్పుడు దేవుని ఆజ్ఞ ప్రకారం మేఘాన్ని వెంబడించారు. ఒక్కసారి దేవుడు ఆ ఆజ్ఞను బట్టి వారు ప్రయాణించారు. ఒక్కసారి ఆగమన్నప్పుడు ఆగి గుడారాలు వేసుకున్నారు. తర్వాత ఎక్కడికి వెళ్ళాలి అనే ప్రశ్న వారికెప్పుడు రాలేదు. వారెప్పుడు దేవుని మేఘాన్నే వెంబడించారు. స్నేహితులారా, దేవుని మేఘం ఇప్పుడు ఆగిపోయిందా? ఏమాత్రం ఆగలేదు. దేవుని మేఘం కదులుతూనే ఉంది. సంఘమైన మనం ఆ మేఘం క్రింద ఉన్నాం. అగ్నిస్తంభం గురించి ధ్యానించాం. దేవుని మేఘం అపోస్తులను ఎలా నడిపించిందో చదువుకున్నాం. మన పితరులకు సంభవించినట్లు మన జీవిత గణంలో మనం కూడా కష్టాలను, శ్రమలను ఎదుర్కొంటాం. అపోస్తులుడైన పౌలు తన ప్రయాణంలో ఎన్నో శ్రమలను ఎదుర్కొన్నాడు. అందరూ నన్ను విడిచినా నా ప్రభువు నా పక్షంన ఉండి నన్ను బలపరిచాడు అని చెప్పాడు. ప్రార్థన. ప్రియ యేసయ్య, నా కొరకు నీవు దాచి ఉంచిన అద్భుతమైన స్వాస్థ్యములకై వందనములు. నేనెప్పుడు తొలగిపోకుండాన్నట్లు నా దృష్టి నీపై ఉండుటకు సహాయం చేయము. అంతేకాదు, తుదమట్టుకు నీ మేఘం క్రింద ప్రయాణించినట్లు నాకు సహాయం చేయము. యేసయ్య నామంలో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమెన్.